అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అంశము ప్రార్థన. ప్రార్థన అసలు ఎందుకు చేయాలి? క్రైస్తవ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం మనం ఈరోజు. ఈ విషయం తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుడు ఈరోజు ఈ వాక్యం నీ ముందడికి వచ్చిందంటే దేవుడు నీతోని మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వాక్యమును పూర్తిగా చూడండి. మీతో దేవుడు ఏం మాట్లాడిండో, మీ జీవితంలో ఏది సరి చేసుకోవాలను, ఎలా ముందుకెళ్ళాలను దేవుడు మీతో మాట్లాడతాడు. అయితే ప్రార్థన మన జీవితంలో ఎందుకు చేయాలి? మనము ఇతరులతో మాట్లాడాలంటే ఈ సమాజంలో ఇప్పుడైతే ఫోన్లు కానీ లెటర్లు కానీ మాట్లాడచ్చు. మరి మన పరలోకపు తండ్రితో మనం ఎలా మాట్లాడగలం? మన పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో మనం ఎలా మాట్లాడడం? మరి విశ్వాసులైన తన బిడ్డలైన మనకి ప్రార్థన ద్వారానే తనతో మాట్లాడతాం. ప్రార్థన ద్వారానే మన అవసరతలు కానీ మన అక్కర్లు కానీ దేవునితో చెప్పగలుగుతాం. ఆయనకు మనకు ఒక తండ్రికి బిడ్డకు ఎలాగ రిలేషన్స్, ఎలా సంభాషణ ఉంటుందో మన తండ్రి, పరలోకపు తండ్రి నీతో నాతో అలా సంబంధం కలిగి, అలా రిలేషన్షిప్ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు నీతో నాతో సంబంధం కలిగి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కదా. ఆశ నీలో ఉందా? మనం ఆశతో ప్రార్థించినప్పుడు, ఆశతో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీకు సంతోషమైన, దుఃఖమైన, వేదనైనా నీ ప్రార్థన ద్వారా నీ తండ్రికి చేర్చవచ్చు. నీ తండ్రి దాన్ని వింటాడు. హృదయపూర్తి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఆయన తప్పకుండా వినగలుగుతాడు. మరి ఈరోజు నీవు దేవునితో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవునితో ఆశపడుతున్నావా? అయితే నువ్వు దేవునితో మాట్లాడాలంటే ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రార్థన ద్వారానే నువ్వు దేవునితో మాట్లాడతావు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతావు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. కాబట్టి ఈ సంభాషణ మనం కలిగి ఉండాలి, ప్రతి క్రైస్తవుడు. అయితే బైబిల్లో చూస్తే ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి విజయము నువ్వు నేను పొందుకోవాలంటే మన ఆయుధము ప్రార్థన అయి ఉన్నది. దేవునితో మాట్లాడడం. అన్న జీవితంలో చూస్తే తనకు గర్భఫలము లేదు, పిల్లలు లేరు. అయినప్పటికీ తను ఎన్నో అవమానాలు, నిందలు భరిస్తూ ముందుకు సాగిపోతుంది. దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకెళ్తుంది. అయితే తన కుటుంబంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు. తన భర్త ఎంతో ప్రేమగా చూస్తున్నా తనకు సంతానము లేదు. ఆ బాధను తట్టుకోలేక ఒకరోజు తను మందిరానికి వెళ్తుంది. మందిరానికి వెళ్ళి మోకాళ్ళతో ప్రార్థిస్తూ తన హృదయములో కుమిలిపోతూ తన బాధ అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. అన్న ఆ రోజు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు కదా. ప్రార్థన మన సమస్యలను దేవుని యొద్దకు చేరుతాయి. మరి అన్న అయితే తనకు గర్భఫలం లేదు, తనకు సంతానము లేదు. ప్రభా, నాకు పిల్లలు నీయండి, నాకు సంతానం నీయండి, నా సంతానం నీకు ఇస్తే నీ పరిచర్యలో ఇస్తానని ఎంతో దుఃఖముతో ఆ సన్నిధానంలో వెళ్ళి తను ప్రార్థిస్తుంది. తన ఇరుగు పొరుగు మాటలు, తన ఎన్నో అవమానాలు, నిందలు తన కన్నీటితో ఆ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఆ ప్రార్థన అంతా దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఒక చక్కని కుమారుణ్ణి, సమూయేలుని తనకు అనుగ్రహించింది కదా. మన జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన విలువైనది మన జీవితంలో. దాన్ని ఎన్నోసార్లు మనము పోగొట్టుకుంటాం, నిర్లక్ష్యం చేస్తాం. మన జీవితంలో దేవునికి మనకు కలిగిన సంబంధాన్ని, ఆ ప్రార్థన రిలేషన్ని మనం ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. కాబట్టి అలాంటిది కాకుండా మన సమస్య లేదున్నా, బాధ లేదున్నా మనము ఇరుగు పరుగు వారితో పంచుకుంటాం. కానీ అది ఏ ప్రయోజనము లేదు. మన హృదయంలో ఉన్న వేదన అది తగ్గిపోదు. కానీ నిజమైన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ప్రతి సమస్యలో విజయాన్నిచ్చే దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు. మన ప్రార్థన ద్వారా మన సమస్యలను ఆయన ముందు వెల్లడిపరచాలి. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు విజయము పొందుకుంటాం. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దాన్ని మనము నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థన అనే జీవితం మనము కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి మనము ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. ఇక ముందైనా మనం ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ప్రార్థనను రేపు చేస్తాలే, పొద్దున్న చేస్తాలే, సాయంత్రం చేస్తాలే అని ఇక ముందైనా అలా నిర్లక్ష్యం చేయకుండా ఆ విలువైన ప్రార్థనను నేను పొందుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు.
ప్రతి ప్రార్థన ఎంతో విలువైనది, ప్రతి సమయము విలువైనది, ఈ క్షణము విలువైనది. మొదటిగా ఆయన పాదాల చెంత కూర్చోవాలి, మొదటిగా ఆయన చెంత మనం గోజాడాలి. ఇలాంటి విలువైన అవకాశమును మనం కోల్పోవద్దు. దేవునితో కలిగిన సంబంధము, ప్రార్థన అనే సంబంధము మనం కలిగి ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యము. నీకే సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా నువ్వు ప్రార్థనతో పోరాడాలి, ప్రార్థనతో దేవునితో పెనుగులాడాలి. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. నీ జీవితంలో ఎంతో సమయం వృధా చేసుకొని ఉండొచ్చు, కానీ ఇక ముందైన ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. బయటకు వెళ్ళిన ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, అన్నం తిన్న ప్రార్థన, నిలబడ్డ ప్రార్థన, ఏదైనా దేవునితో సంభాషణ కలిగి ఉండాలి, దేవునితో ప్రార్థించాలి ఉండాలి. ప్రార్థనతో ఏకీభవించి ముందుకెళ్ళే వారిగా ఉండాలి. మన బైబిల్లో చూస్తే ఎంతోమంది యోధులు, ఎంతోమంది దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని బిడ్డలు కానీ ప్రార్థన ద్వారానే ప్రతి శోధనను జయించారు. అపవాది అనే శోధనను జయించారు. యేసు ప్రభు కూడా ప్రార్థన ద్వారానే అపవాదిని జయించగలిగింది కదా. ఈ లోక మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసి ఉన్నాం. ఒక్క గంట అయిన దేవునితో మనము ఒక రోజులు 24 గంటల రోజు ఇస్తున్నాడు దేవుడు. ఒక్క గంట అయినా దేవునితో మనం గడపగలుగుతున్నామా? ఒక్క గంట అయినా దేవునితో మనం ప్రార్థించగలుగుతున్నామా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు లేకపోతే ఇక ముందైనా తీర్మానం చేసుకో. ఇక ముందైనా ప్రార్థనలో ముందుకెళ్ళడానికి దేవుని సహాయం అడగాలి. దేవుని సహాయం అడిగేవారిగా ఉండాలి. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడినావు ప్రభా. మా జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అన్నావు ప్రభా. నీతో మేము మాట్లాడడానికి ప్రార్థన ఎంతో గొప్ప విలువైనదని మాట్లాడిన దేవుడు ప్రభా. యేసయ్య, అట్టి ప్రార్థన మేము కలిగి ఉండటకు కృప చూపించండి. వాక్యం అయితే ఎంతమంది అయితే వింటున్నారో అట్టి ప్రార్థన జీవితంను వారికి అనుగ్రహించండి ప్రభా. మొదటిగా నీకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. అన్న అయితే ఏ రీతిగా ప్రార్థించి ప్రభా తండ్రి ఒక బహుమానమును పొందుకుందో ప్రభా. యేసయ్య, బైబిల్లో చూస్తే భక్తులు ఎంతోమంది ప్రార్థించి ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు ప్రభా. మా జీవితంలో వాక్యము వింటున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు కూడా ప్రభా అట్టి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చూసగలిగి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా బలంగా ఉందంటే ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.